ఇవాళ అన్ని ప్రధాన వార్తాపత్రికల్లో ఒక వార్త హల్చల్ చేస్తుంది. అదేంటంటే కేజ్రీవాల్, సిసోదియా కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. కేజ్రీవాల్ తెలుసు మనకి, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి. సిసోదియా అలాగే డిప్యూటీ సీఎం, అలాగే అంటే మాజీ డిప్యూటీ సీఎం. కవిత ఎలాగో మన తెలంగాణ ఎమ్మెల్సీ, పైగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుమార్తె. సో ఈమె సుమారుగా 5.5 నెలల పాటు జైల్లో ఉన్నారు. బెయిల్ కూడా, నా కొడుకు ఎగ్జామ్స్ అవుతున్నాయి, తనకు నా సపోర్ట్ ఉండాలి, అలాగే తను ఒక్కడే ఉన్నాడు అని రకరకాలుగా ఆమె బెయిల్ అప్లై చేసుకున్నప్పుడు కూడా కోర్టు తిరస్కరించింది. ఆ విషయం మనం చూసాం. ఇప్పుడు ఈమె తెలంగాణలో కూడా రాజకీయాల్లో చాలా హల్చల్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి ఆ వార్త చూద్దాం. ఢిల్లీ మద్యం కేసు విచారణ ఈ నెల 16కు వాయిదా. సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్న సిబిఐ. ఒకసారి వార్త చూద్దాం. ఇక్కడ మనకు ఫోటోలో కేజ్రీవాల్, అలాగే సిసోదియా, కవిత గారు ఫోటోలు ఇచ్చారు. ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్, అలాగే మనీష్ సిసోదియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు ప్రతివాదులందరికీ ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 23 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ ఫిబ్రవరి 27 ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ, అంటే రీసెంట్గా మనం కవిత గారిని అలాగే కేజ్రీవాల్ గారికి సంబంధించి ఏదైతే తోసిపుచ్చింది అని మనం చూసాం. రౌజ్ ఎవెన్యూ కోర్టు అంటారు, అంటే ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు రౌజ్ ఎవెన్యూ కోర్టు అని అంటారు. ఈ కోర్టు వీరు ఏదైతే ఛార్జ్షీట్లో దాఖలు చేశారో, ఛార్జ్షీట్లో జతపరిచారో ఆ సరైన సాక్ష్యాధారాలు కావు అంటూ వీళ్ళందరికీ కేసు ఆల్మోస్ట్ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా భావించింది. అయితే మరలా దీన్ని సవాల్ చేస్తూ హైకోర్టు దాఖలు చేసిందంటే ఒకసారి చూద్దాం. అది తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ అప్పీల్ దాఖలు చేసి, హైకోర్టు కాదు, దర్యాప్తు సంస్థ, దీని మీద ఉన్న సిట్. అలాగే ఈ కేసు దర్యాప్తు జరిపిన సిబిఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. అంటే ఈ సిబిఐ ఒక పార్టీకో లేదా ప్రభుత్వానికే తొత్తులుగా బిహేవ్ చేస్తున్నారు, వాళ్ళు చెప్పిందే వింటున్నారు అన్నట్టుగా కూడా ఆ అభిప్రాయం వ్యక్తం చేస్తున్న, అంటే ఈ కేజ్రీవాల్ తరపు న్యాయవాది అభిప్రాయం వ్యక్తం చేయడం, దాంతో ఒక్కసారి కోర్టు డైలమాలో పడినట్టుగా మనకు అర్థమవుతుంది. దర్యాప్తు జరిపిన సిబిఐ అధికారులపై శాఖాపరమైన, అంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిందిగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ జారీ చేసిన ఆదేశాలపై కూడా స్టే ఇచ్చిందట. ఏది? రౌజ్ ఎవెన్యూ కోర్టు. సిబిఐ తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను పరిశీలించిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషన్ తరపు న్యాయవాది చెప్పారు. దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని పేర్కొన్నారు. యాక్చువల్గా ఇది ఎంత కుంభకోణం విషయం పక్కన పెడితే, ఏదైనా ఆంధ్రప్రదేశ్ ఢిల్లీ మద్యం కుంభకోణంతో పోలిస్తే ఇది చాలా చిన్న పిత్తపరిగంట. అంటే ఆంధ్రప్రదేశ్ అయితే తిమింగలంగా పోల్చుతున్నారు, దాంతో పోలిస్తే ఇది పిత్తపరిగే. ఎందుకంటే 100 కోట్లకు సంబంధించిన లెక్కలు చూపించినందుకు గాను కవిత గారిని గతంలో అరెస్ట్ చేశారు. ఇదే మనీ హవాలాకు సంబంధించి ఢిల్లీ నుంచి మధ్యప్రదేశ్ మీదుగా, తెలంగాణ మీదుగా గోవాలో ఉండే ఎన్నికలకి మనీ సరఫరా చేశారు అని మనీ లావాదేవీలకు సంబంధించి ముఖ్యమంత్రి పీఠంలో ఉన్న వ్యక్తిని చాలా రకాల చర్యలు తీసుకుంటూ, గవర్నర్ పెర్మిషన్ తీసుకుంటూ ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తిగా కేజ్రీవాల్ చరిత్రలో నిలదొక్కున్నారు. ఒక సాధారణమైన ఐఐటి, ఒక మధ్యతరగతి వచ్చిన వ్యక్తి, ఐఐటి స్టూడెంట్, మేధావి, తర్వాత ఐఏఎస్ అయ్యాడు. ప్రమాణ స్వీకారానికి కూడా మెట్రో స్టేషన్లో వెళ్ళాడు. ఏదో సినిమాలో చూపించినట్టుగా అంత సాదాసీదాగా జరిగిన నేపథ్యంలో ఒక్కసారిగా అన్నా హజారే ఉద్యమంతో వెలుగులోకి వచ్చి తెర మీదకి వచ్చిన కేజ్రీవాల్ గారు తర్వాత తన అనుచరులు, కిరణ్ బేడీ లాంటి ప్రముఖ అనుచరులు కూడా పక్కనకు పెట్టి ఈయనే ప్రభుత్వాన్ని అధిష్ఠించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి చర్యలకు పూనుకున్నారనేది ఒక్కసారిగా అందరినీ అవాక్కు గురి చేసిన అంశం. దీనిపై ఒక సినిమా కూడా వచ్చింది మనకు అప్పట్లో. బట్ దీనికి కంపేర్ చేయడం కానీ, అంతకు ముందు వచ్చింది ఆ సినిమా. బట్ నెటిజన్లు దాన్ని కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నారు. అది నా అభిప్రాయం కాదు, మాత్రం నెటిజన్ల అభిప్రాయంగా మనం ఇక్కడ చర్చించుకుంటే, రంగం అనే ఒక సినిమా వచ్చింది, తమిళ సినిమా, తెలుగులో డబ్ చేశారు. అందులో కూడా ఒక సాధారణ విద్యార్థి గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలుస్తాయి ఎన్ని రకాల చర్యలు, ఎన్ని రకాల ప్లాన్లు వేశాడనేది. సో ఇక్కడ కూడా ఈయన అలాగే వేశారు అనేది ఒక టాక్ అయితే ఉంది ఇండస్ట్రీలో, రాజకీయ వేదిక మీద. సో ఈయన కూడా అలాగే చేశారు కాబట్టే
కేవలం 100 కోట్ల లెక్కలు చూపించినందుకు కవిత గారు 5.5 జైల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి పీఠం మీద అంటే మాజీ ముఖ్యమంత్రులు అయ్యాక అరెస్ట్ అయిన సందర్భాలు చాలా ఉన్నాయి చాలామందికి. ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్న అరెస్ట్ అయిన మొట్టమొదటి వ్యక్తి భారతదేశ చరిత్రలో కేజ్రీవాల్ గారికే దక్కుతుంది. అంటే ఇక్కడ ఒక్కసారి అది చూడొచ్చు మనం. ఢిల్లీ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం, ఢిల్లీ పీఠం అంతవరకు ఉన్నప్పుడు సంబంధించి అతిపెద్ద కుంభకోణం అట. దేశ రాజధాని చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలు ఢిల్లీ మద్యం కేసు ఒకటని పేర్కొన్నారు. మద్యం విధానంలో తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినందుకు నిందితులు ఆప్ పార్టీకి విజయ్ నాయకర్ 100 కోట్లు చెల్లించారు. ఇందులో 44.5 కోట్ల హవాలా రూపంలో బదిలీ చేశారు. ఆ డబ్బు గోవా ఎన్నికల్లో పార్టీ ఫండ్ కింద వెళ్ళిందని సిబిఐ శాస్త్రీయ ఆధారాలతో నిరూపించింది. ఇంతకుముందు కూడా మనం చూసాం. దీనికి సంబంధించిన 600 పేజీల ఛార్జ్షీట్ కూడా దాఖలు చేశారు. ఇవన్నీ కూడా వాళ్ళు ఇంత మేధావులు, ఐఐటి స్టూడెంట్లు, ఐఆర్ఎస్ కాకుండా ఐఏఎస్ అనిపించుకున్న ఇంత మేధావులు కూడా ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో దొరికిపోవడం చాలా నిజంగా అవమానకరంగానే ఉంది వాళ్ళ పరిస్థితి. బట్ ఆమ్ ఆద్మీ పార్టీ ఎవరికి తల వంచదు, ప్రజల కోసం పుట్టిన పార్టీ అని అన్ని రకాలుగా చెప్పిన తరువాత ఇండియా కూటమితో కూడా జతకట్టింది ఈ ఆమ్ ఆద్మీ పార్టీ. తద్వారా అన్ని రకాల విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఎంత క్రేజ్గా ఉండే కేజ్రీవాల్, ఆ క్రేజ్ పోయి కేజ్రీవాల్గానే మిగిలారు. ఇంతమంది క్రేజ్వాల్గా ఉండేవారు. సో ఈ వార్త ఇప్పుడు హల్చల్ అవుతుంది. రకరకాలుగా చాలామంది పత్రికలు తమదైన శైలిలో విచారణ జరిపిస్తున్నారు. సో ఇక్కడ